కాంగ్రెస్ ప్రయోగాలు విఫలాన్ని జాగ్రత్తగా కవర్ చేసుకొస్తుంది మన మీడియా. యూపీఐగా ఏదైతే ఏళ్ల తరబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి 2014లో ఓడిపోయింది, 2019లో ఓడిపోయింది, 2023లో కూడా ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ 2014లో సింగిల్గానే అధికారంలోకి వచ్చేంత సాధించింది. 2019లో ఇంకా ఎక్కువ సీట్లు సాధించింది. 2024లో కేవలం ఒక 20-30 సీట్లు తగ్గినాయి. బట్ కూటమిగా సంపూర్ణ మెజార్టీ ఉంది. 295 దాకా 93 దాకా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రచారం ఏ స్థాయికి తీసుకువెళ్ళారు, ఇంకేముంది అయిపోయింది పని. 99 సీట్లు వచ్చినోడు 240 రావడాన్ని వెక్కిరిస్తాడు. అది విచిత్రం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క విచిత్రమైనటువంటి. అయితే అంతకుముందు యూపీఏగా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలు కాకుండా తృతీయ పక్షాలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టుని, సమాజ్వాదీ పార్టీని, మమతా బెనర్జీని, ఆమ్ ఆద్మీ పార్టీని, ఇట్లాంటి వాళ్ళందరినీ యాడ్ చేసుకుని టోటల్గా యూపీఏ కాస్త ఐఎన్డిఏ కూటమిగా మలుచుకొచ్చారు. రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు లెక్క చూస్తే 2023లో ప్రారంభమైనటువంటి ఇండీ బ్లాక్లో అప్పట్లో జేడీయూ కూడా ఉండేది. ఆ జేడీయూ మళ్ళీ ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీతో చేరి మొన్న ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి ఐఎన్డిఏ కూటమిని వదిలేసి వచ్చినటువంటి జేడీయూ. ఆ తర్వాత ఇప్పుడు ఆపు, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే పార్టీలు అన్నీ అంతకుముందు గెలుస్తారనినే మళ్ళా ప్రొజెక్ట్ అయింది. తీరా చూస్తే 2026 నాటికి జేడీయూ ఏమో ఎన్డీఏలోకి వస్తే బీజేపీ మళ్ళీ గెలిస్తే ఆపు, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఓడిపోయినాయి. కాంగ్రెస్ పార్టీనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఓడిపోయింది. 3 ఏళ్లలో చూస్తే మోడీ 204 దగ్గర ఆపామన్నటువంటి తప్పించి మరేం సాధించారో అర్థం కాక ఉన్నాయన్నీ పోగొట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ విలవెల్లాడుతోంది.